నమస్తే VS99 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రెస్ మీట్. MTMC కార్యాలయంలో స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమాన్ని ప్రారంభించి సేఫ్టీ కిట్స్ అందజేసిన నారా లోకేష్. బేగంపేట రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి. అసెంబ్లీ మీడియా పాయింట్ ముందు మాట్లాడుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కన్నప్పను నడిపించింది ఖచ్చితంగా శివలీలనే మంచు విష్ణు. మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. వారు ప్రకటించారు అంటే పుష్కర కాలం తర్వాత జరుగుతున్నటువంటి జయకేతనం లేదా ఆవిర్భావ సభ. పవన్ కళ్యాణ్ గారు శాసనసభలోకి ప్రవేశించిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి సభ ఇది, ఆవిర్భావ సభ. దీని మీద చాలా పెద్ద ఎత్తున ఊహాగానాలు, చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది, చాలా మంది జనం వస్తారు, చాలా ఆసక్తిగా ఎదురు చూశారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, లేదు రాజకీయ విశ్లేషకులు కానీ. ఈ జయకేతంలో ఏ సంకేతాన్ని రాష్ట్ర ప్రజలకి, జనసేన పార్టీ కార్యకర్తలకి, నాయకులకి చంద్రబాబు నాయుడు గారు లేదో పవన్ కళ్యాణ్ గారు ఇస్తారు అని చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. నిన్న సభ జరిగింది, జనం సహజంగానే బాగానే వచ్చారు. చివరిదాకా ఉండలేదు, మధ్యలో వెళ్ళిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారు 8:45 నిమిషాలకు ఎప్పుడుకో ప్రారంభించి 10 దాకా తాను సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాన్ని ఇచ్చారు. ఆ ఉపన్యాసం లేదా నేను చాలా ఆతృతగా రేపు అంటే ఇవాళ ఎంతో కొంత స్పందించాల్సి ఉంటుంది, అపోజిషన్ లో ఉన్నటువంటి మేమని చాలా ఆసక్తిగా చూశా. ఆసక్తిగా చూసిన తర్వాత నాకు అర్థమైంది అసలు ఆయన ఏం చెప్పాలనుకున్నాడు, ఏమి చెప్పాడు. నాకు అర్థం కాకపోతే అర్థం కాకపోయింది, రాజకీయ విశ్లేషకులకు అర్థం కాకపోతే అర్థం కాకపోయింది, జన సైనికులకు అర్థం కాకపోతే అర్థం కాకపోయింది, కనీసం ఆయనకైనా అర్థమైందా అనేది నాకు అర్థం కాల. మొదటి మాత్రం ఒక పావు గంట సేపు ఒక కృత్రిమంగా ఊగిపోతూ చాలా శ్లోకాలు చదువుతూ చాలా వీరత్వాన్ని ప్రదర్శిస్తూ ఊగిపోయారు. తర్వాత నార్మాలిటీకి వచ్చి మాట్లాడారు. ఒక మాట మాత్రం అన్నాడబ్బా, వాస్తవంగా ఒప్పుకోవాలి. నిలబడ్డాం, 4 దశాబ్దాల టీడీపీని నిలబెట్టాం. ఆయన నిలబడ్డాడు. 4 దశాబ్దాల పాటు ఉన్నటువంటి టీడీపీ పడిపోతుంటే దాన్ని నిలబెట్టాడంట. ఇవాళ కాదుగా, మేము దేవుని నుంచి చెబుతున్నాం. అసలు టీడీపీ పార్టీని నిలబెట్టడం కోసమే పుట్టినటువంటి రాజకీయ పార్టీ మీది. టీడీపీని కాపాడుకోవడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి పార్టీది. 2014 మార్చిలో జస్ట్ బిఫోర్ ఎన్నికలప్పుడు దీన్ని ప్రారంభించి ఒక బి టీమ్గా చంద్రబాబు నాయుడు గారు వదిలారు. కాపులందరినీ కట్టగట్టి, ఎందుకంటే డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారి కాపుల్ని చేతుల్లోకి తీసుకోలేడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల చరిత్ర అలాంటిది. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కాపు సామాజిక వర్గం మీద అనేకమైనటువంటి దుశ్చర్యలు చేసినటువంటి సమాజం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అందులో డైరెక్ట్ గా ఆయనతో మాట్లాడలేరు కాబట్టి కాపులతో పవన్ కళ్యాణ్ గారిని అక్కడ పెట్టి ఆయన నుండి అట్రాక్ట్ చేసి తద్వారా తన వైపు మరలించుకోవాలని. MTMC కార్యాలయంలో స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమాన్ని ప్రారంభించి సేఫ్టీ కిట్స్ అందజేసిన నారా లోకేష్. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, ప్రజల్లో చైతన్యం ఇస్తేనే మంగళగిరి రూపురేఖలు మార్చాలన్న ఆలోచనతో నేను ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. నిజంగానే నాకు అదృష్టం ఉంది. కారణం ఏంటంటే నేను ఇద్దరికి ఫోన్ చేసి CSR కింద నిధులమ్మంటే నాకన్నా స్పీడ్గా వాళ్ళే స్పందించి మంగళగిరి నియోజకవర్గానికి నిర్వహిస్తాను. ఇక్కడ చూస్తే ఒక SIL సంస్థ దాదాపు ₹1 కోటి ఏదైతే మన కార్మికులకి ఎక్విప్మెంట్ అవసరం ఉందో, బాగింగ్ మెషిన్ కానివ్వండి, పనిముట్లు కానివ్వండి, ఇవన్నీ అందిస్తుంది. ఇంకో పక్కన దిగ్గజ సంస్థ కూడా
స్వచ్ఛ అంబాసిడర్స్ కి జీతాలు కూడా వాళ్ళు ఈరోజు చెల్లించే పరిస్థితి వచ్చారు. మనందరి లక్ష్యం ఒకటే పెట్టుకోవాలి, త్వరలోనే భారతదేశంలో మన ర్యాంకింగ్ వస్తాయి. మన స్థాయి కార్పొరేషన్లు ఉన్నప్పుడు, అన్ని కార్పొరేషన్ మధ్య పోటీ ఉన్నప్పుడు మనం మొదటి స్థానంలో స్వచ్ఛతలో ఉండాలి. దానికి మనందరిలో చైతన్యం రావాలి. అందుకే ఈరోజు పిల్లలు కూడా వచ్చారు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు, అధికారులు అందరూ ఇక్కడ ఉన్నారు. స్వచ్ఛత అనేది చాలా అవసరం. ప్రశాంత్ వాతావరణం స్వచ్ఛంగా ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉంటాయి. అందుకే నేను శాసనసభ్యుడు అయిన తర్వాత చెరువుల్ని అభివృద్ధి చేస్తున్నాం, పార్కులు కడుతున్నాం, భవన నిర్మాణ కార్మికులు కావాల్సిన వసతులు వాళ్ళు కూడా తీసుకుంటున్నాం, పారిశుద్ధ్య కార్మికులు కావాల్సిన సామాగ్రి అందజేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే స్వచ్ఛత అనేది మనందరం భాగస్వామ్యం అవుతేనే సాధించగలుగుతాం. ఈ రోజు నుంచి రాబోయే ఒక సంవత్సరం అంటే కరెక్ట్గా 365 రోజులు ఒక యుద్ధంగా మంగళగిరిని ఒక స్వచ్ఛ మంగళగిరిగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేయాలి. మంగళగిరి అంటే ఎన్టీఎంసీ కార్పొరేషన్ ఒక స్వచ్ఛ కార్పొరేషన్ గా తీర్చిదిద్దాల లక్ష్యంతో మనందరం పనిచేయాలి. ఈరోజు కమిషనర్ గారి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు బాగా కష్టపడుతున్నారు. ఇంకా కొన్ని ఏరియాల్లో ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా చెప్పారు, తప్పనిసరిగా చేస్తాం, వాళ్ళు ఎలాంటి సందేహం లేదు. రాబోయే 18 నెలల్లో భూగర్భ డ్రైనేజ్, భూగర్భ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్, భూగర్భ గ్యాస్, భూగర్భ విద్యుత్ లైన్లు కూడా మన ప్రభుత్వం మంగళగిరి కార్పొరేషన్ కి వేయబోతుంది. కానీ ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. స్వచ్ఛత అనేది కేవలం రాజకీయ నాయకులు, అధికారులు, పారిశుద్ధ్య కార్మికుల పని కాదు, మనందరి పని. చెత్త రోడ్డు పక్కన వెళ్దాం, మనం వేస్తే అక్కడ చెత్త ఉంటుంది. బేగంపేట రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి. దేశంలో తెలంగాణలో రైల్వేలకు సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. మనం ఎప్పుడు కూడా ఊహించలేదు రైల్వేలకు సంబంధించినటువంటి ఇంత ఫండమెంటల్ చేంజ్, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు ఈరోజు రైల్వేలో వస్తాం. మనం ఇటీవలనే చెర్లపల్లి రైల్వే టెర్మినల్ మనం ప్రారంభించుకున్నాము. ప్రధానమంత్రి గారు స్వయంగా వర్చువల్గా వారు ప్రారంభించిన విషయం మనకు తెలుసు. త్వరలోనే ఈ యొక్క బేగంపేట రైల్వే స్టేషన్, మన సికింద్రాబాద్ పార్లమెంటులో బేగంపేట రైల్వే స్టేషన్ కూడా మనం ప్రారంభించుకుందాం. ఇంకా ఒక 5 to 10% పనులు ఇక్కడ పూర్తి కావాల్సింది. అద్భుతంగా ఎయిర్పోర్ట్లు ఏ రకంగా ఉంటాయో రైల్వే స్టేషన్స్ కూడా అదే విధంగా ఈరోజు నిర్మాణం జరుగుతున్న విషయం మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క రైల్వే స్టేషను 26 కోట్ల రూపాయలతోటి ఫస్ట్ ఫేజ్ పనులు జరుగుతూ ఉన్నాయి. మరొక 12 కోట్ల రూపాయలతోటి స్టేషన్కు అటు సైడ్ ఎంట్రన్స్ వచ్చే విధంగా సెకండ్ ఫేజ్ పనులు పూర్తయితాయి. ఎందుకు ఈ రకంగా ఫేజ్ వైజ్ చేస్తా ఉన్నామంటే, ఒక ట్రైన్ ఆగడానికి వీల్లేదు, ఒక్క వచ్చే ప్యాసింజర్కి ఇబ్బంది లేకుండా రైల్వే స్టేషన్ ఆ రకంగానే కొనసాగిస్తూ ఈ యొక్క రైల్వే స్టేషన్ యొక్క నిర్మాణ పనులు జరపాల్సి ఉంటుంది, పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈరోజు మనం బేగంపేట రైల్వే స్టేషన్ చూస్తా ఉన్నాము. చాలా అద్భుతంగా ఈ రైల్వే స్టేషన్ రావడం జరిగింది. రైల్వే స్టేషన్ ముందు కూడా వ్యూ కూడా అద్భుతంగా వచ్చే విధంగా అధికారులు తీర్చిదిద్దబోతా ఉన్నారు. రైల్వే స్టేషన్ అంటే మనకు తెలుసు, రైల్వే స్టేషన్ అంటే లోపలికి వస్తే ముక్కు మూసుకొని రావాల్సిన పరిస్థితి ఉండేది.
పెద్ద కంపు వాసన ఉండకుండేది. ఎక్కడ చూసినా చెత్త చెదారం ఉండేది. తాగిన బాటల్స్, సిగరెట్ ముక్కలు, అగ్గిపెట్టెలు, ఎక్కడ చూసినా కంపు వాసన మనకు అనిపించేది. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత స్వచ్ఛ భారత్ పేరుతో ఈరోజు రైల్వే స్టేషన్లో కూడా అసెంబ్లీ మీడియా పాయింట్ ముందు మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్పటికే అన్ని రంగాల్లో దోపిడీకి గురవుతున్నటువంటి తెలంగాణ ప్రాంతం కోసం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అయితేనే ఈ దోపిడీకి అంతం ఉంటుంది, తెలంగాణ బాగుపడుతుందని ఆలోచన చేసి అప్పటికే తనకున్నటువంటి ఎమ్మెల్యే పదవిని, డిప్యూటీ స్పీకర్ పదవిని, అట్లనే ఆ రోజు అధికార పార్టీలో ఉన్నటువంటి పదవుల్ని త్యాగం చేసి తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి అలుపెనుగని పోరాటం చేసి తదనంతరం ఉద్యమ ప్రస్థానంలో ఎన్నోసార్లు ఎంపీ పదవులకు, చివరికి దేశంలో అత్యున్నతమైనటువంటి కేంద్ర మంత్రి పదవికి కూడా రాజీనామా చేసి పదవుల్ని త్యాగం చేసి పోరాడి 14 సంవత్సరాలు మడమదిప్పని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి వ్యక్తి కేసీఆర్ని. అట్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అనేక రంగాల్లో అగ్రభాగంగా నిలబెట్టినటువంటి వ్యక్తి కేసీఆర్ని, గొప్ప నాయకుడైనటువంటి కేసీఆర్ని మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్ట్రెచ్చర్ మీదకి పోతామని, తర్వాత మార్చురీకి పోతామని ఒక నీచమైన కుసంస్కారిగా శత్రువు చావును కూడా కోరుకోరు మన సమాజంలో. అటువంటి వ్యక్తి అయినటువంటి కేసీఆర్ గారు చావును కోరుతూ ఒక అసభ్యంగా, జగుస్పాకరంగా మార్చరీకి పోతావు అన్న మాటలు మాట్లాడి తెలంగాణ సమాజం యొక్క పరువుని బజారుకీడ్చినటువంటి ముఖ్యమంత్రి వారి మాటలకు నిరసనగా ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై రిప్లై ఇచ్చే ముఖ్యమంత్రి గారి రిప్లైకి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం ఆయన రిప్లైని బహిష్కరించింది అని చెప్పి నేను మీ ద్వారా తెలంగాణ. మంచు విష్ణు కథానాయకుడిగా కన్నప్ప సినిమా రూపొందింది. ఏప్రిల్ 25వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. తాజాగా గ్రేట్ ఆంధ్రాకి మంచు విష్ణు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమాను గురించి అనేక విషయాలను ప్రస్తావించారు. ఈ సినిమా కోసం తనికెళ్ల భరణి గారు కథను ఇచ్చారు. చాలా కాలంగా ఈ ప్రాజెక్టుపై పనిచేస్తూనే వచ్చాము. సీనియర్ రైటర్స్ అభిప్రాయాలను, సూచనలను తీసుకున్నామని అన్నారు. ఈ సినిమా పరిధి పెరుగుతూ వెళ్లడం వలన నా ఒక్కడి బలం సరిపోదని అనిపించింది. అందువలనే అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్ గారి లాంటి వారిని తీసుకోవడం జరిగింది. అందరూ కూడా నాన్నగారి పట్ల గల గౌరవంతోనే ఈ సినిమాను చేశారు. ప్రభాస్ గారు శివుడిగా కనిపిస్తారని అంతా అనుకున్నారు. కానీ ప్రభాస్ గారు చేసిన పాత్ర ఆయన ఎంచుకున్నది అని చెప్పారు. ఈ సినిమాలో మోహన్ లాల్ పాత్ర చూసి అంతా షాక్ అవుతారు. అంతగా ఆ ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తోంది. నేను పాన్ ఇండియా సినిమా చేయాలి, భారీ వసూలు రాబట్టాలి అనే ఆలోచనతో ఈ సినిమా చేయలేదు. కన్నప్ప కథ పట్ల ప్రేమతో చేశాను. ఈ సినిమా కోసం ఇంతమంది అతిరథ మహారథులు పనిచేయడం చూస్తే ఇది ఖచ్చితంగా శివలీలని అనిపించింది. ఆయన అనుగ్రహంతోనే ఈ సినిమాను ఇంత బాగా తీయగలిగామని అన్నారు. పెద్ద శంకరంపేట మండలంలోని విజయ పాలకేంద్రం వారు గ్రామీణ ప్రాంతాలలోని ఏజెంట్లకు పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పెద్ద శంకరంపేటలోని విజయ మిల్క్ పాలకేంద్రం వద్ద శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏజెంట్లు మాట్లాడుతూ ఇతర మండలాల్లో విజయ మిల్క్
ఏజెంట్లకు పెండింగ్ బిల్లులు చెల్లించారని, పెద్ద శంకరంపేట మండలంలోని ఏజెంట్లకు మాత్రం బిల్లులు చెల్లించకపోవడం తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వారు పేర్కొన్నారు. ఈ విషయమై విజయ మిల్క్ జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వెంటనే పెద్ద శంకరంపేట మండల విజయ డైరీ మిల్క్ పెండింగ్ బిల్లులను చెల్లించాలని ఏజెంట్లు కోరుతున్నారు. డీడీ అకౌంట్ ఉంది, ఇంతకు ముందు డీడీ సార్ వేరే ఉండే కదా, ఆయన అకౌంట్ లో ఉంది. ఆయన ఇప్పటికి మన అకౌంట్ లోకి వెళ్ళారు చేయలేరు, ఆయన అకౌంట్ లోనే. అదే సార్ మా డౌట్ ఏం లేదు. మాది ఏంటంటే ఈ డబ్బులు కింద లాస్ట్ కి ఇచ్చేస్తారా, అదే మాకు ఇది అనిపిస్తుంది. ఈ 2 పెండింగ్ బిల్లులు కూడా ఇప్పుడు నారాయణ ఖేడ్ వచ్చింది, ఇక్కడ రాలేదు అని మాకు డౌట్ వస్తున్నది. ఇప్పుడు నారాయణ ఖేడ్ ఇచ్చారు, మాకు ఎందుకు ఇస్తలేరు? ఇస్తే స్టేట్ మొత్తం ఉండాలి. ఇప్పుడు నారాయణ ఖేడ్ ఇచ్చారు, నెల మిత్రులు 5 నెలలు అవుతుంది. మిత్రులు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 6 నెలలు ఇప్పుడు నెలకు 2,000 ఇంట్రెస్ట్, 2,000 3,000 ఇంట్రెస్ట్, ₹1,00,000. మాకు 100% డౌట్ ఉంది సార్. 100% డౌట్ ఉంది. మెదక్ల గతంలో ఫ్రాడింగ్ అయింది అని ఒక ప్రచారం జరిగింది, పేపర్ స్టేట్మెంట్ కూడా రావడం జరిగింది. మెదక్ డైరీ అమౌంట్ లేదు అని చెప్పేసి అదే విధంగా మా అమౌంట్ అందులోనే వెళ్ళిపోయిందా? ఈ ఫ్రాడింగ్ లో ఉన్నదా? లేకపోతే రెగ్యులర్ ఇస్తారా? మాకు ఇస్తామని ఎవరు భరోసా ఇస్తారు? మాకు అమౌంట్ వస్తుందా రాదా? రాదు అంటే వదిలేస్తాం కదా. రాదు అని చెప్పండి, మీ అమౌంట్ లేదు పోయింది అని చెప్పండి, ఎక్కడ పోయిందో మేము చూసుకుంటాం. కానీ మీరు స్టేట్ ఆఫీస్ కొండి, మీరు ఆడాడుకుంటే ఈడాడుకునే సమాధానాలు, పొంతలేని సమాధానాలు ఏంది? ఏదో ఒకటి మాకు క్లారిటీ చెప్పాలి కదా. ఎందుకంటే గతంలో ఫ్రాడింగ్ అయిందని పెద్ద పేపర్ స్టేట్మెంట్ వచ్చింది. ఆ ఫ్రాడింగ్ లో మాది కూడా ఫ్రాడింగ్ అయిందా? మాకు ఆధారాలు ఏమి? మాకు వచ్చేది ఉంది, మాకు బరాబర్ పాలు పోసినాం, బరాబర్ అడుగుతాం. మేము మాకు కావాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో మా పాల పేమెంట్ మేము పాలు పోసిన బంద్ చేసుకుంటాం. మా పేమెంట్లు ఇచ్చేయండి, మీకు 1 లీటర్ పాలు కూడా పోయాం. మేము మీ డైరీ దగ్గర కూడా రామని చెప్పి మీ ప్రెస్ ముఖంగా చెప్తున్నాం. మా ఏదైతే పేమెంట్ ఉందో అది క్లియర్ చేయండి. 1 లీటర్ పాలు గిట్లా మీ డైరీలకు చేస్తే అప్పుడు చెవ్వట్టి అడగండి. మా పేమెంట్ క్లియర్ చేసిన వెంబటే మేము మీ డైరీలకు అడుగు కూడా పెట్టాం. 1 లీటర్ పాలు కూడా పంపించాం, 1 లీటర్ పాలు కూడా మా దిక్కున్న చోట మేము పోసుకుంటాం. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పోసుకుంటాం. మా పేమెంట్ ఫస్ట్ ఉన్న వాడికి క్లియర్ చేయండి. క్లియర్ చేసేదాకా వదిలే ప్రసక్తి లేదు. వస్తుందా రాదా ఏదన్నా ఒకటి చెప్పండి. లేదంటే ఎప్పుడు వస్తుందో చెప్పండి. లేదు ఫోన్ చేసినప్పుడల్లా 15 రోజులు, ఫోన్ చేసినప్పుడల్లా 15 రోజులు, 8 నెలల నుంచి రాయబారం నడుస్తుంది. ఫోన్ చేయగానే ఇప్పుడు నెక్స్ట్ బిల్లులా ఇప్పుడు ప్రజెంట్ సార్ అంటున్నాడు, ఈ రోజు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ 3 రోజులలో పడుతుంది ఇప్పుడే చెప్తున్నాడు సార్. 3 రోజుల తర్వాత ఖచ్చితంగా పడుతుందా అని అడిగితే ఏమో తెలియదు. పడితే ఇస్తాం. 50 కోట్లు గవర్నమెంట్ మాకు బాకీ ఉన్నది, ఆ గవర్నమెంట్ ఇస్తే ఇస్తాం అంటే ఏంది సార్? పొందలేని సమాధానాలు, పొందలేని మాటలు మాట్లాడుతున్నారు. ఆ పొందలేని మాటలు మాట్లాడు కాదు, మాకు ఖచ్చితంగా చెప్పండి. వస్తుందా రాదా కూడా చెప్పండి. రాదు అంటే వెళ్ళిపోతాం, మేము అడగం. ఇంకా ఉండాలి కదా కనీసం, అవి ఇవన్నీ ఆపాలి, అవన్నీ ఇవ్వాలి కదా. అవి పెండింగే ఉంచి ఇవి కంటిన్యూ చేయకుండా చేస్తే ఎవరన్నా చూస్తే మీరు ఇప్పటిదాకా ఏం చేసారు, ఎందుకు అడగలేరు అన్నట్టు పరిస్థితి కదా. సరే డబ్బులు నిజంగానే లేవు, ఆపని. ఇవే ఆపలు వస్తున్నాయి కాబట్టి పిల్లలతో నాగే కుర్చీ మీద కూర్చొని చేసుకుంటారు. ఇప్పుడు 5 నెలల నుంచి మాకు వచ్చిన కమిషన్ లేదు, పాల పైసలు లేవు, ఏం లేవు. బంగారం పెడితే బ్యాంకులో తెచ్చి 8 నెలలకు కూడా మిత్రులు కడుతున్నాం. అలా జీతాలు ఒక 5 నెలలు ఆగితే వాళ్ళకి అర్థమవుతుండే. వాళ్ళకి వచ్చేటి కరెక్ట్ వస్తున్నాయి కానీ మీకు వచ్చేటి వస్తలేవు. మరి వాళ్ళ ఆరాం పిల్లలతో ఆగి ఉంటారు. బడ్జెట్ లేకుండా వాళ్ళకు కూడా రావద్దు కదా. బడ్జెట్ లేకుండా వాళ్ళకు కూడా రావద్దు. మేము ఇప్పుడు పాలు వచ్చి రైతు దగ్గరికి తీసుకొచ్చి బియ్యంలో వస్తేనే వాళ్ళకి జీతం వస్తుంది. మరి అవునా కదా? సంఘం జడ్పీ హై స్కూల్ను డీఈఓ బాలాజీరావు సందర్శించి 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. ఎటువంటి భయాందోళన లేకుండా పరీక్షలు రాయాలని సూచించారు. అనంతరం హాల్ టికెట్లు పంపిణీ చేశారు. 10వ తరగతి పరీక్షా కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 174 పరీక్షా కేంద్రాలలో 33,434 మంది 10వ తరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాలలో పరీక్షలు రాసే సమయంలో విద్యుత్ అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. సిఎస్ డిఓ సిట్టింగ్ ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించామని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 104 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఆ ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లు మూసివేసేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. మీ గోల్ అచీవ్ చేయాలంటే ఏం చేయాలి? క్లారిటీ కూడా మీకు ఉందంటే డెఫినెట్గా మీరు చక్కగా మంచి ఉన్నత స్థితికి వెళ్ళేదానికి అవకాశం ఉంది. సమాజానికి నేను ఒక భాగము, ఈ సమాజం అంతా బాగుంటేనే నేను కూడా బాగుంటాను. ఎక్కడ కూడా మీరేమి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. మంచి వసతులతోటి అన్ని చోట్ల కూడా ఎక్కడైనా దూరం పోవాలంటే ఆర్టీసీ బస్సులో ఫ్రీగా మీ హాల్ టికెట్ చూపించారంటే మీకు ఫ్రీగా బస్సులో అలౌ చేస్తారు. కాబట్టి మీరు వేరే ఊరి నుంచి సంఘం వస్తుంటే మీరు హాల్ టికెట్ చూపించేసి
బండి జయలక్ష్మి, బత్తల కేతన్, చేస్తారు. అలానే మంచినీళ్ళు వసతులు ఏర్పాటు చేస్తారు. మీకు అవసరమైనటువంటి అన్ని వసతులు ఏర్పాటు చేస్తారు. శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. శ్రీశైలంకు వచ్చే భక్తులు వసతి కోసం శ్రీశైలం దేవస్థానం అధికారిక వెబ్సైట్ను సందర్శిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఒక మోసం తెరపైకి వచ్చింది. వసతి కోసం దేవస్థానం అధికారిక వెబ్సైట్ను సందర్శించే భక్తులను మోసం చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. కొందరు కేటుగాళ్లు శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్సైట్ క్రియేట్ చేశారు. ఈ క్రమంలో కొందరు భక్తులు తెలియక ఆ వెబ్సైట్లోకి వెళ్లి డబ్బులు కూడా చెల్లించారు. శ్రీశైలంకు వచ్చిన తర్వాత తాము మోసపోయామనే విషయాన్ని సదరు భక్తులు గుర్తించారు. వెంటనే ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నకిలీ వెబ్సైట్ గుట్టురట్టయింది. మరోవైపు ఇలాంటి మోసాలు జరగకుండా ఆలయ అధికారులు దృష్టి పెట్టాలని భక్తులు కోరుచున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ప్రెస్ మీట్. ఎంటీఎంసీ కార్యాలయంలో స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమాన్ని ప్రారంభించి సేఫ్టీ కిట్స్ అందజేసిన నారా లోకేష్. బేగంపేట రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి. అసెంబ్లీ మీడియా పాయింట్ ముందు మాట్లాడుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కన్నప్పను నడిపించింది ఖచ్చితంగా శివలీలనే మంచు విష్ణు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.